కొంతమంది అమ్మాయిలు పర్సనల్ చాయిస్ అంటున్నారు. అదే ట్రీట్ చేస్తారు. పర్సనల్ చాయిస్ వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న చెప్పుకోవాలండి. నేనేమంటానంటే తల్లిదండ్రుల దగ్గర ఉండాలి, భర్త దగ్గర ఉండాలి. పిచ్చ భాష ఇప్పుడు అనసూయ గాని చిన్మయి గాని పర్సనల్ చాయిస్ అని మాట్లాడే వాళ్ళందరికీ నేను ఒకటి అడుగుతున్నాను, సమాజానికి అడుగుతున్నాను, అలాగే అందరికీ అడుగుతున్నాను. నా ప్రొటెక్షన్, నా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసమని ఇంత పెద్ద తల్వార్ పట్టుకుని నేను తిరుగుతా రోడ్డు మీద. ఇది నా పర్సనల్ సెక్యూరిటీ కోసం అంట. ఊరుకుంటారా? నా పర్సనల్ అది మాట్లాడడానికి విషయం అది కాదు. ఇక్కడ అందరం ఈ రోజు మాట్లాడుకునేది ఏంటంటే, ఆవిడ మాట్లాడినా ఎవరం మాట్లాడినా కూడా కుటుంబ వ్యవస్థ ఈ రోజు కంట్రోల్ చేసే స్థితిలో సమాజం లేదు. సమాజం ఈజ్ ఓవర్ రూలింగ్ ద ఫ్యామిలీ. ఇంకొకటి, మీరు ఇందాక తను ఒక ప్రశ్న వేశారు, ఇలా ఫంక్షన్స్ కి రమ్మంటారా? వాళ్ళ కాదు, వీళ్ళు రెడీగా ఉన్నారు. అందుకు ఉదాహరణ ఒక ఫ్యాషన్ డిజైనర్ నాకు బాగా తెలుసు. వాళ్ళకి చెప్పి మేము రెడీగా ఉన్నాము, మీరు ఏ ఆఫర్ ఇచ్చినా చేయడానికి అని చూపించడం కోసం వాళ్ళు రెడీ అయ్యి వస్తున్నారు. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ ఎంత తక్కువ బట్టలు తగ్గించి కుడితే ఆవిడ పెద్ద డిజైనర్ తెలుసా మీకు? ఇది దౌర్భాగ్యం. ఇది క్లియర్. ఇది దౌర్భాగ్యం అండి. నిండుగా జాకెట్ కుట్టమ్మంటే పైనుంచి కింద చూస్తారన్నమాట. అంటే వాళ్ళకి కనిపించాలి, బాడీ అంగాంగ ప్రదర్శన కావాలి. విషయం ఏంటంటే ఇక్కడ ఎలా ఉందంటే, మనం టోటల్ గా ఫిల్మ్ ఇండస్ట్రీదే తప్పు అనడానికి లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలా ఉందని చెప్పి ఆడవాళ్లు వెళ్తున్నారు, సరే దాన్ని మనం సమర్థించుకొద్దాం. ఎందుకు వెళ్ళాలండి? వేరే రంగం లేదా? వేరే రంగం లేదా? ఎందుకు వెళ్ళాలి? ఒక పాయింట్, మహిళా కమిషన్ నోటీసు ఇష్యూ చేసింది శివాజీ గారికి అనుకుందాం. ఇష్యూ చేయాలంటే ఎవరన్నా సరే కంప్లైంట్ చేయాలి ఫస్ట్ మహిళా కమిషన్. సో సుమోటోగా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం భారతీయ మహిళ యొక్క గౌరవాన్ని దిగజారుస్తూ ఇటువంటి బట్టలతోటి పెద్ద పెద్ద ఫంక్షన్స్ లో వీళ్ళు దర్శనమిస్తున్నారు అనే విషయం ఎవరన్నా మహిళా కమిషన్ కంప్లైంట్ చేశారా? లైక్ సో మహిళా యాక్టివిస్టులు యూ షుడ్ కంప్లైంట్. ఎందుకంటే ఆయన మాట కన్నా ఆవిడ చేసింది ఇంకా డేంజరస్ టు ద సొసైటీ. ఇంకొక విషయం, నిన్నగాక మొన్న ఒక గిరిజన తండాలో ఒక భార్యని భర్త అదేంటి ఇంత పెద్ద కట్టి తీసుకుని తలకాయ పగలగొట్టి చంపేశాడు. సుమోటోగా ఎందుకు తీసుకోవాలా మహిళా కమిషన్? ఎక్కడ నిద్రపోయింది? తీసుకోరు. ఎందుకు తీసుకోలేదు? ఆడదాని మీద అఘాయిత్యం జరుగుతుంటే. మరి నిన్నగాక మొన్న ఆ అమ్మాయి ఉంది కదా, ఆ హీరోయిన్ మీద పాప, దాంట్లో దానికి సుమోటోగా మహిళా కమిషన్ ఎందుకు ముందుకు రాలేదు? ఈ ఒక్క విషయం మీద శివాజీ మీదకే ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకున్నారు? అంటే పాపులారిటీ వచ్చిన వాటికి మాత్రమే, గ్లామరస్ ఇష్యూస్ కి మాత్రమే మేము ముందుంటాము. ప్రమాదాల దగ్గర మాత్రం మహిళా కమిషన్ ఉండదా? మీరు ఫోన్ చేయండి మహిళా కమిషన్, నేను డామ్ ఛాలెంజ్ అండి. ఏమండి మా సందులో ఇట్లా ఆడపిల్లని కొట్టి చంపుతున్నారని మీరు ఫోన్ చేయండి, మహిళా కమిషనర్ ఫోన్ ఎత్తితే చూస్తా, ఆ కేసు తీసుకుంటే ఛాలెంజ్ చేస్తా నేను. లేదు తీసుకుంటారు, లేదు మహిళా కమిషన్ తీసుకుంటారు. శారద గారు, నేరల్ శారద గారు, నేను చాలాసార్లు వెళ్ళి ఇచ్చాను, చాలా మంది తీసుకుంటారు. కానీ ఏమవుతుందంటే అక్కడ మనం వెళ్ళి ఇస్తేనే యాక్సెప్ట్ చేస్తారు, కొంచెం డిలే అవుతుంది. కానీ ఇది ఎంత తొందరగా ఎట్లా వెళ్ళింది, ఎవరు కంప్లైంట్ చేశారు, ఇంత ఎర్లీగా తీసేసుకొని చేసేయాల్సినంత పెద్ద ఏం లేదు. చిన్న చిన్న ఆయన తప్పు మాట్లాడారండి కొన్ని మాటలు, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. అందరూ ఖండిస్తాం ఖచ్చితంగా, బేషరతుగా ఒకసారి ఆయన క్షమాపణ చెప్పాలని అడుగుతాం ఆ విషయంలో. కానీ ఆయన చెప్పిన విషయం చాలా గొప్పది, ప్రజలకి తెలియాలి. ఇంకొక వర్షన్, ఈజీగా ఆడవాళ్ళు అనేటప్పుడు చాలా ఈజీగా అనేస్తున్నారు. ఇప్పుడు ఆయన యూజ్ చేసిన భాష ఒక్క మాట మీరు ఒకటి అడుగుతా చెప్తారా? అనేవాళ్ళు అందంగానే చెప్పారు కానీ ఒక్క మాట అడుగుతానండి. ఇప్పుడున్న ఆడవాళ్లలో భర్తను చంపిన భార్యలు ఎంతమంది ఉన్నారు ఈ మధ్య కాలంలో? చెప్పండి. ఆడవాళ్ళు అంత ఖచ్చితంగా ఒక్క నిమిషం సొక్కంగా ఉన్నారు ఆడవాళ్ళందరూ. లేదు కదా, నేను ఆడవాళ్ళని సపోర్ట్ చేయనండి. ఎందుకంటే మగాళ్ళని చంపేయడానికి ముందు రెడీ అయ్యి ప్రియుడితో కలిసి చంపేసిన ఆడదైనా రోజు ఏ భర్త పెళ్లి చేసుకోవాలంటే అమ్మో నాకు పెళ్లి వద్దు, నా పిల్లలు కళ్యాణి గారు మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు. అమ్మాయిలు కూడా తప్పు. ఇలా ఈ విధంగా ఒక్క విషయం విను, మా ఇష్టము మా జీవితం అని పర్సనల్ లో అని రోడ్డు మీద పడినటువంటి ఇవే చంపుతున్నాయి.
మా వ్యక్తిగతము అని రెచ్చిపోయిన క్యారెక్టర్స్ కాదు, చంపుతున్నాయి. love వాటి జిహాద్ గురించి అయిపోతున్నారు. మాట్లాడుతుంది. అమ్మా, ఈ యొక్క విధానాలు మాటలు సమాజం మీద ఎంత ప్రభావం చూపిస్తున్నాయో, అమ్మా, ఎంత విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తున్నాయో ఇంత డెవలప్మెంట్ ఉన్నా కూడా రీసెంట్ గా మరొక డాక్టర్ నే చంపేశారు కదా, ఒక డాక్టర్ లేడీ డాక్టర్. డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్ అంటే మనం వేసుకునే బట్టలతోనో మన సొసైటీలో బిహేవియర్ తోనో పబ్బులకు తిరిగితే వచ్చేది. మనకు ఒక కుటుంబ వ్యవస్థ ఉంది, పిల్లలు మనకు ఒక సంస్కృతి పాడైపోతున్నారు, ఉంది. తల్లిదండ్రులు బాధపడుతున్నారు, పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు కదా. దిస్ ఇస్ మ్యాటర్ ఆఫ్ మోరల్ పాలసీ. Yes. మోరల్ పాలసింగ్ ఎవరో కూర్చొని ఏదో ప్లాట్ఫామ్ మీద ఏదో 10 మంది ఉంటే అది చెప్పేస్తే అయిపోదు. మేబీ అది ఏదైనా ఇన్స్టెంట్ రేజ్ తో చెప్పిన మాటలు కానివ్వండి. మోరల్ పాలసింగ్ నిజంగా అంత రెస్పాన్సిబిలిటీ ఉంటే లెట్ దెమ్ గో టు ఈచ్ స్కూల్స్, కాలేజెస్ వెళ్ళమనండి. వెళ్ళి నేను ఏమంటానంటే మోరల్ పాలసింగ్ అంటే ఎవరికి ఎవరు చెప్పాలి చెప్పండి. హూ హ్యాస్ రైట్ అండి? మీకు నాకు రైట్ ఉందండి. ఇక్కడ నేను మిమ్మల్ని సమాజం కోసం రైట్ నేను Freedom of speech. నేను ఎన్నో కాలేజెస్ ఇదే శివాజీ గారు ఎవరు ఎలా చేయట్లా ఇదే శివాజీ గారు నటించిన సినిమాలలో ఇంతకు ముందు ఆయన నటించిన సినిమాలు ఎలా ఉన్నాయి చెప్పండి? ఉన్నాయా? డెఫినెట్ గా ఉన్నాయి. ఆయన నేను ఏమంటున్నానంటే ఒక మాట మనం వదులుతున్నప్పుడు మనం Exactly. ఎంత రెస్పాన్సిబుల్ గా వదులుతున్నాం అనేది. బట్టలు వేసుకున్నారు, వేసుకోలేదు, అరే మీరు అసలు తల్లిదండ్రులే సరిగ్గా ఉంటే ఎందుకు ఇప్పుడు ఇదంతా కూడా మన సాంప్రదాయం, మన సంస్కృతి. బట్టలు ఎందుకు వేసుకుంటాం? ఎందుకు ఒళ్ళు కప్పుకోవడానికి, మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. కేవలం ఎక్స్టర్నల్ కండిషన్స్ కాదు, అది మన సభ్యత, మన సంస్కృతి. నేను అదే అంటున్నాను. నాగరికత నేర్పిన దేశానికి ఈ రోజు మనం ఎక్కడో వాడెవడో చేస్తాడని మనం నేర్చుకుని చేస్తున్నాం. దట్ డజంట్ రియలీ అప్లై. నేనేమంటానంటే ఇక్కడ డిబేట్స్, డిస్కషన్స్ కూడా ఏంటంటే ఇప్పుడు నిజంగా అన్నట్టుగా మహిళా కమిషన్ స్పందించింది అంటే మహిళా కమిషన్ చాలా విషయాలు స్పందించాల్సిన అవసరం ఉంది. అనేక విషయాల్లో స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రతి విషయంలో స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రతి సంఘటన గురించి స్పందించాల్సిన అవసరం ఉంది. ఒకటి సెలెక్టెడ్ కాదు, ఆబ్జెక్టివ్ కాదు. ఆబ్జెక్టివ్ గా స్పందించకూడదు మహిళా కమిషన్. దే హ్యావ్ టు స్పందన అనేది ప్రతి విషయం పట్ల. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అనేక దుర్ఘటనలు ఆడపిల్లల మీద, ఆడవాళ్ల మీద, మరీ ముఖ్యంగా చిన్నారుల మీద పోక్సో కేసెస్ ఉన్నాయో చెప్పమంటారా? నిర్భయ ఫండ్ ఎంత మందికి చేరుకుని చెప్పండి. ఇప్పటి వరకు రేప్ విక్టిమ్స్, వాడెవడో శ్రీనివాస్ రెడ్డి అప్పుడెప్పుడో వాడు రేప్ చేస్తే ఇప్పటి వరకు కూడా ఆ చిన్నారి కుటుంబానికి ఏం జరిగిందో ఎవరికి తెలియదు, ఆ కేసు ఏమైందో ఎవరికి తెలియదు. మీరు పోక్సో కేసెస్ తీసుకోండి. నేను మహిళా కమిషన్ శారద గారికి ఒకటే ఈ రోజు చెప్తా ఉన్నాను. మీరు ఎలాగైతే ఇలా ప్రొయాక్టివ్ గా స్పందిస్తున్నారో చిన్నారుల మీద, ఆడపిల్లల మీద, ఆడవాళ్ల మీద జరుగుతున్న ఈ ఇప్పుడే 3 ఇవాళ నన్ను మాట్లాడమని అన్నారు. రోజు 3 అంటారు. అమ్మా నేను ఎంత మాట్లాడి వీటి మీద అని అన్నాను. నేను ఏం మాట్లాడాను వీటి మీద? ఏం మాట్లాడతావు? వీడు వెళ్ళి ఆవిడని చంపేశాడు, వాడు దీన్ని ఇక్కడ టాపిక్ ఎక్కడికో వెళ్తుంది. ఇక్కడ మహిళా కమిషన్ డ్యూటీస్ హ్యావ్ టు బి వాళ్ళకి ఏంటంటే ఆడపిల్లల మీద, ఆడవాళ్ళ మీద అన్నిటికోటి. అండ్ ఇంకొకటి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా మోరల్ పోలీసింగ్. ఆయన ఎవరంటే చేయడానికి చేసే ఒక వేదిక ఉండాలి. పదజాలం ఉంది చూసారా? చెప్పే విధంగా చెప్తే తప్పకుండా ఎవరైనా కూడా అయ్యో ఆయన సంస్కారవంతంగా చెప్పండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఈ బట్టలు ఎందుకు వేసుకున్నారు, మీరు ఈ బట్టలు ఎందుకు వేసుకున్నారు, మీరు ఏ బట్టలు వేసుకున్నారు అనే దానికి అమ్మ నాన్న చెప్పాలి. అది చెప్పమనండి. అలాంటి ఆయన మాధ్యమంలో అయ్యా అమ్మలు నాన్నలు మీరు చెప్పండి, మీ చేతులైతే మొక్కుతున్న అన్నగా ఏమన్నారు కదా, అన్నగా చెప్పాడని అలాంటి మాధ్యమాలని చెప్పాలి. ప్రతిరోజు ఒక ఉద్యమంలా చేయమనండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అసలు ఆయన వ్యాఖ్యల గురించి కన్నా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఇలాంటి డ్రెస్సులు వేసుకొచ్చి అలా పబ్లిక్, ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనో లేకపోతే షూటింగ్ లోనో కూడా నాకు అభ్యంతరం లేదు, బట్ ఒక పబ్లిక్ స్టేజ్ మీద అలా వచ్చేసినప్పుడు ఒక 100 మంది గుమిగూడినప్పుడు ఆవిడకి ఏదైనా జరగచ్చు, అలాగే పబ్లిక్ లో తొక్కిసలాడి ఎవరైనా చచ్చిపోవచ్చు. మన అల్లు అర్జున్ గారు అట్లా బయటకు వెళ్ళినప్పుడు జస్ట్ బికాస్ ఈ సెలబ్రిటీ ఆయన చూడాలని అది ఉంటుంది. నాట్ జస్ట్ ఆవిడేదో రివీలింగ్ గా క్లోజ్ చేసుకుందని ఇంకోటి కాదు, బట్ దట్ విల్ ఆల్సో మ్యాటర్. కొంతమంది ఆ రకంగా ఆమెను చూడాలి అని ఉండేది. దానికి తోడు సగానికి సగం మీకు తెలంగాణలో ఇవాళ వచ్చిన రికార్డు హైయెస్ట్ నంబర్ ఆఫ్ లిక్కర్ డ్రింకర్స్ మన తెలంగాణలోనే ఉన్నారు. ఇది చప్పట్లు కొట్టుకోవాల్సిన విషయం. మనం సో ఆల్రెడీ ఆ క్రౌడ్ లో కొంతమంది తాగిన విధంగా ఉండొచ్చు, ఆవిడకి ఏదైనా జరగచ్చు, అలాగే క్రౌడ్ కి ఏదైనా జరగచ్చు. సో యూ హ్యావ్ ఇప్పుడు అల్లు అర్జున్ ఎందుకండి తీసుకెళ్ళి ఒక రోజు పెట్టారు? ఎందుకంటే యూ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ టు హౌ టు బిహేవ్ ఇన్ ద పబ్లిక్. అది మగాళ్ళకి ఎందుకు ఆడవాళ్ళకి నేర్పించరా? ఆవిడ ఇలాంటి డ్రెస్ వేసుకుని అలా ఎందుకు వెళ్ళాలి, ఇలా కాదు అని చెప్పి మహిళా కమిషన్ ఎందుకు యాక్షన్ తీసుకోదు? తప్పు, ఇన్అప్రోప్రియేట్ గా డ్రెస్ వేసుకొని వెళ్తుంది ఆవిడ, ఇట్ షుడ్ నాట్ బి అని చెప్పి ఎందుకు? ఇక్కడ మీరు బయటికి వెళ్ళండి. నేను మన ఛానల్ నుంచి బయటికి వెళ్తుంటే అమ్మాయిలు ఇంతవరకు బట్టలు వేసుకున్నారు. నీకేం చెప్పంటారు? రోడ్డు మీద సిగరెట్ కాలుస్తున్నారు, బట్టలు అర్ధనగ్నంగా ఉండాలి. పేరెంట్స్ అభ్యంతరం లేదు.
రోజు చాలా మరి దానికి ఏం ఆన్సర్ చేస్తారు చెప్పండి. వాళ్ళని ఎవరు ఏం చేయరమ్మా, నేను చెప్తున్నా వాళ్ళని ఎవరు ఏం చేయరు. బట్ వన్స్ షీ ఈస్ దేర్ ఇన్ ద పబ్లిక్ ఫారం, మేము చూడడానికి వచ్చాం, నేను చూపించడానికి వచ్చాను, దేర్ ఇస్ ద రిలేషన్. బట్ ఆవిడ ఎవరో పోతుంటే నేను వెళ్ళి ఊరికే గెలకడం అనేది దట్ ఈస్ అది వేరే రకంగా అవుతుంది. ఆవిడ ఎట్లాంటి డ్రెస్లైనా వేసుకొని రోడ్లో నేను వెళ్ళి చేసే హక్కులేదు. బట్ ఈవిడ ఇక్కడికి వచ్చింది ఎందుకు? ఫ్యాన్స్ వచ్చారు, నన్ను అందరూ చూడండి, మేడం మేడం ఆటోగ్రాఫ్ మేడం సెల్ఫీ మేడం, ముందుకు వస్తారు, మీద పడతారు. ఆ టైంలో ఏదైనా జరగచ్చు. చట్టాలు ఉన్నాయండి. అబ్సినిటీని న్యూడిటీని ఎవరైనా ప్రమోట్ చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన కేసులు వేయండి. ఎందుకు వేయట్లేదు మహిళా కమిషన్? వేయండి, కేసులు పెట్టండి. మీరు అలా ఆడపిల్లలు ఆడవాళ్ళు చేస్తే అసభ్యకరంగా వాళ్ళ మీద ఎప్పుడైతే మీరు శిక్షార్హులు చేస్తారో, వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారో, 1-2 కేసులు జరిగినప్పుడు మీడియా అంతా చూపిస్తారో, అప్పుడు ఐ థింక్ అన్ని కూడా కొంత చలనం మొదలవుతుంది, ఒక చైతన్యం వస్తుంది. మీరు అడగాల్సింది శివాజీ కామెంట్స్ రైటా కాదు, వీళ్ళు ఇట్లాంటి డ్రెస్సులు వేసుకోవడం రైటా కాదా ఈ ప్లాట్ఫామ్స్ లో ఒక పోల్ పెట్టండి. ఇప్పుడు పెట్టండి, జస్ట్ ఆ ఫొటోస్ పెట్టండి. వాళ్ళు నిధి కానీ లేకపోతే ఇంకో ఆవిడ చూపిస్తున్నారు, వాళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకొచ్చారు, అది ఇలాంటి పబ్లిక్ ప్లాట్ఫామ్ లో వేసుకోవడం కరెక్టా అని ఒక పోల్ పెట్టండి. అంటే కరెక్ట్ అని ఎవరు చౌదరి గారు, మీరు ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ గా ఉన్నారు అంటే పేరెంట్స్ కూడా తప్పుపట్టట్లేదు పిల్లల డ్రెస్సింగ్ విధానాన్ని. సో ఏం చెప్తారు దీనికి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా పాప చదువుతున్న స్కూల్లోని ఇప్పుడు కాదు 2 years బ్యాక్ జరిగిన విషయం. నేనేదో మాట్లాడడానికి ప్రిన్సిపల్ తోటి వెళ్ళాను. ఇది ఇట్లాగే ఇందాక అన్నారు కదా స్కూల్కి కాలేజెస్కి వెళ్ళాను. నేను మా అమ్మాయి చదువుతున్న ఏ స్కూల్కి అయినా పోతా, మా వాళ్ళు చదువుతున్న స్కూల్కి వెళ్ళి బతులాడుకుంటా. ప్రిన్సిపల్స్ నాకు 1 గంట టైం ఇవ్వమ్మా, మీ పిల్లలతో మాట్లాడతాను, కొన్ని చెప్పాల్సినవి ఉన్నాయండి. మేడం తప్పకుండా పిలుస్తాం. అయ్యో మీరు రావడం అంటారు, మళ్ళీ తర్వాత ఉండవు. ఎందుకంటే మనం చెప్పే శుద్ధులు అసలు ఎవరికి అక్కర్లా. పాయింట్ నెంబర్ 1. రెండో విషయం, నిజమమ్మా అసలు ఎన్ని ఫేస్ చేశానో నేను, కళ్ళంటే నీళ్ళు వస్తాయి ఒక్కొక్కసారి. ఇప్పుడు అది మీరు కూడా ఫేస్ చేసి ఉంటుంటారు చాలా సార్లు. అయితే ఒకసారి ఇట్లాగే వెళ్ళినప్పుడు ఒక పేరెంట్ వచ్చి విపరీతంగా గొడవ పడిపోతా ఉంది. ప్రిన్సిపల్ని బిక్క చిక్కిపోయి ఆవిడ చూస్తుంది అనమాట. నేను ఆవిడతో మాట్లాడడానికి వెళ్ళాను కాబట్టి లోపలికి ఎలా ఉంది కూర్చో చూస్తాను. తర్వాత ఏంటి అని అంటే అక్కడ జరిగే గొడవ ఏంటంటే ఆ పిల్ల స్లీవ్లెస్ వేసుకొని వచ్చింది, ఇక్కడ వరకు ఒక టాప్ వేసుకొని వచ్చింది, లో నెక్ తోటి వచ్చింది, 9th క్లాస్ చదువుకునే పిల్ల. వచ్చినప్పుడు ప్రిన్సిపల్ అబ్జెక్ట్ చేసింది, నువ్వు ఇలాంటివి ఇంకొకసారి స్కూల్కి వేసుకురావద్దమ్మా, నువ్వు పద్ధతిగా డ్రెస్ వేసుకురా అని చెప్పినందుకు తల్లి ఏం మాట్లాడుతుంది తెలుసా? నువ్వెవరో చెప్పడానికి, నేను నీకు ఫీజు పడేసా, నా కూతురు ఏ డ్రెస్ అయినా వేసుకొని వస్తుంది, నువ్వెవరివి చెప్పడానికి? ఓకే, ఎక్కడికైనా డ్రెస్ వేసుకొస్తుంది. పేరెంట్ అని తల్లిని నాకు అభ్యంతరం లేదు. హూ ఆర్ యూ టు అబ్జెక్ట్? ఏ పేరెంట్ అని మాట్లాడదామండి ఇప్పుడు? ఒకటి. రెండో విషయం ఏంటి అంటే అక్కడ ఇంకొక తల్లి ఉంది. ఆ తల్లి ఏమి మాట్లాడింది అనంటే వెంటనే నాకు టీసీ ఇచ్చేసేయండి, మా